నమస్తే అండి. నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో ఇప్పుడు మన అందరం కూడా న్యూస్లో చూస్తున్నాము, మళ్ళీ అగైన్ వైరస్ టెన్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఏంటి వైరస్, ఏంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అది భయపడాల్సిందేనా లేదంటే మనం జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చా అనేది కొంచెం తెలుసుకుందాము. సో ఇది మంకీ పాక్స్ వైరస్ కేసులు పెరుగుతున్నాయనేది అందరం కూడా వింటా ఉన్నాము. అసలు ఈ మంకీ పాక్స్ వైరస్ అంటే ఏంటి? సో మనం ఇంతకుముందు స్మాల్ పాక్స్ వైరస్ అనేది వినింటాము, దానికి వ్యాక్సినేషన్ అంతా కూడా తీసుకొని మన ఇండియా నుంచి కూడా స్మాల్ పాక్స్ ఎరాడికేషన్ జరిగింది 1980s. దాని తర్వాత ఈ అదే కోవకు చెందిన ఒక సేమ్ మంకీ పాక్స్ వైరస్ అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉండేది. బట్ 2022-23 నుంచి అవుట్ బ్రేక్ అనేది స్టార్ట్ అయ్యింది వరల్డ్లో. సో ఆల్మోస్ట్ ఇండియాలో కూడా ఇప్పటికి 2022 నుంచి 2023 వరకు ఒక 24 కేసెస్ వరకు డిటెక్ట్ అయినాయి. సో రీసెంట్గా March 24లో కూడా కొన్ని కేసెస్ అనేది బయటపడ్డాయి. ఈ మంకీ పాక్స్ వైరస్ ఎలా వస్తుంది అంటే, ఇది యూజువల్గా జూనోటిక్ డిసీజ్ అంటారు. యూజువల్గా మనకి స్క్విరల్స్ కానివ్వండి, మంకీస్ నుంచి వచ్చిన అవకాశం ఉంది. బట్ మనుషులకి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఎవరైనా ఈ అనిమల్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి స్ప్రెడ్ అయి ఉండొచ్చు. బట్ హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ అనేది కూడా పాసిబుల్ ఉంది. అంటే మనము మాట్లాడేటప్పుడు మన డ్రాప్లెట్స్ కానివ్వండి, ఇలా మొహం మీద పడడం వల్ల మనకు ఎయిర్వేలోకి ఎంటర్ అయ్యి మనం సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి మాస్కులు ధరిస్తే దీన్ని నివారించవచ్చు. అలాగనే కాంటాక్ట్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా వస్తుంది. అంటే పర్టికులర్లీ దీని లక్షణాలు ఏంటివి అనేది తెలుసుకుందాము. ఎవరైనా ఒక మనిషి దగ్గరికి, అంటే జబ్బుతో అఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ వాళ్ళు ఎక్స్పోజ్ అయితే, ఆ ఎక్స్పోజ్ తర్వాత 1 రోజు నుంచి 21 రోజుల మధ్యలో ఈ లక్షణాలు వచ్చేది అవకాశం ఉంటుంది, కనిపించే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్లీ లక్షణాలు ఏంటివి అంటే, జ్వరము, మన గొంతు రాపిడి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు, ఇవి కామన్గా చూస్తాం మనము. అలానే మనకి హెడ్ఏక్ కానివ్వండి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ లింఫాడినోపతి అంటాం, అంటే మన లింఫ్ నోడ్స్ అనేటివి ఉంటాయి, అవి కూడా స్వెల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ర్యాష్, అంటే బొబ్బలు రావడం, మన చర్మం మీద మచ్చలు కానీ బొబ్బలు రావడం అనేది జరుగుతుంది. పర్టికులర్లీ ఇవి ఆల్మోస్ట్ 2 to 4 weeks వరకు ఉండే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ చేతుల మీద కానీ, కాళ్ళ మీద కానీ, మొహం మీద కానీ, మూతి చుట్టూ కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ బొబ్బలన్నీ కూడా మచ్చలు వచ్చి మళ్ళీ బొబ్బలు వస్తాయి. ఇవి 2 to 4 weeks ఉండే అవకాశం ఉంటుంది. ఈ 2 to 4 weeks కూడా ఇవి నిదానంగా స్టేజ్ వైజ్ ఎవాల్యుయేషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఈ బొబ్బలు అనేది కూడా స్టేజ్ వైజ్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఫస్ట్ చిన్న ర్యాష్ వస్తుంది, దాని తర్వాత కొంచెం బ్లిస్టర్స్ లాగా వస్తాయి బొబ్బల్లాగా, దాని తర్వాత అవి హీల్ అయిపోతాయి, హీల్ అయి క్రస్ట్ ఫామ్ అవుతుంది. ఆ క్రస్ట్ ఫామ్ అయిన తర్వాత అది దానంతకు అదే ఆ క్రస్ట్ పీల్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 2 to 4 weeks ఉండే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ పీరియడ్. అంటే ఎవరైతే ఈ లక్షణాలు ఉంటాయో, జ్వరం వచ్చినప్పటి నుంచి ఒకవేళ స్కిన్ ర్యాషెస్ వస్తే వీళ్ళకి ఇవి తగ్గనికి 2 to 4 weeks పడుతుంది. కాబట్టి ఈ టోటల్ 1 month పీరియడ్ అనేది కూడా వీళ్ళందరూ కూడా ఎవరికైతే ఆ లక్షణాలు ఉంటాయో వాళ్ళందరూ కంటేజియస్ అంటాం, అంటే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ ఎవరైతే అఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరికీ నుంచి కూడా కొంచెం దూరంగా ఉండడం మంచిది. అంటే సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇంకేమి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మంకీ పాక్స్ వైరస్ మనం రాకుండా కాపాడుకోవాలంటే, ఎవరైతే అఫెక్ట్ అయి ఉంటారో ఈ స్కిన్ ఫీవర్, సోర్ థ్రోట్ అంటే గొంతు రాపిడి కానివ్వండి, వీళ్ళు పర్టికులర్లీ ఇమీడియట్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ దీని నిర్ధారణ ఎలా చేయించుకోవాలి, ఈ లక్షణాలతో అఫెక్ట్ అయిన వాళ్ళు పర్టికులర్లీ స్కిన్ ర్యాషెస్ కానీ, థ్రోట్ స్వాబ్స్, ఎవరికైతే లోపల మనకి సోర్ థ్రోట్ అందుకు ఉంటే స్వాబ్స్ ద్వారా DNA పాలిమరేస్ PCR టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఈ వైరస్ ఉందా లేదా అనేది. సో ఇలా అఫెక్ట్ అయ్యి నిర్ధారణ అయిన వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండడం మంచిది. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కానివ్వండి, ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ కానివ్వండి అయితే డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఎవరైనా అఫెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ బట్టలు కానివ్వండి, లేదంటే క్లాత్స్, బెడ్షీట్స్ కానీ, ఇవన్నీ వాళ్ళకి ఏవైతే వాళ్ళు టచ్ చేసి ఉంటారో ఆ వస్తువుల నుంచి కూడా మనము కొంచెం దూరంగా ఉంటే మంచిది. అవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. అవి క్లీన్గా వాష్ చేసుకొని దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ చిన్న ప్రికాషన్స్, అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అవాయిడ్ చేసుకుంటే డెఫినెట్లీ మనము ఈ జబ్బుకి ఈ సోకకుండా కాపాడుకోవచ్చు. దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే, ట్రీట్మెంట్ సింపులే అండి. ప్రతి వైరల్ ఇల్నెస్ లాగా సేమ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది. అంటే ఫీవర్ వస్తే కొన్ని యాంటీబయాటిక్ మెడికేషన్స్, జ్వరం తగ్గనికి మందులు తీసుకోవడము, లేదా గొంతు రాపిడికి కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానీ మందులు తీసుకుంటే సరిపోతుంది. బట్ వీళ్ళల్లో ఒక 1 to 5% మాత్రము
సివియర్ కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే మనకు బాడీ మీద మచ్చలు కానీ గొంతు లోపల ఇవి ఉండే లిజన్స్ ఉంటాయి కదా, అవి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, సెకండరీ ఇన్ఫెక్షన్. అవి అయినప్పుడు ఒక 5% మన ఊపిరితిత్తులో నెమ్ము రావడము, లేదా మన బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడము, బ్రెయిన్ అఫెక్ట్ అవ్వడము, లేదంటే హార్ట్ అఫెక్ట్ అవ్వడము, డయేరియా అవ్వడము, ఇవి జరిగే అవకాశం ఉంటుంది. వెరీ రేర్ కేసెస్లో డెత్స్ కూడా సంభవించే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే అఫెక్ట్ అవుతారో వాళ్ళు తగిన జాగ్రత్తలు మరియు ఇమీడియట్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కింద తీసుకోగలిగితే ఈ కాంప్లికేషన్స్ పోకుండా వాళ్ళు సివియర్ ప్రాబ్లం కాకుండా కాపాడుకునే అవకాశం ఉండొచ్చు. సో ఇది మంకీ పాక్స్ లక్షణాలు, దాని జాగ్రత్తలు తీసుకోవాల్సినవి. ఇవి తీసుకుంటే అందరూ కూడా ఈ జబ్బు అనేది వ్యాప్తి చెందకుండా అందరం కూడా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.